బ్యాక్. హైదరాబాద్ ను వర్షం చుట్టుముట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. హైటెక్ సిటీ ఏరియాలో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులకు వందలాది చెట్లు నేలమట్టమయ్యాయి. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లను వరద ముంచెత్తింది. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. వర్షం కారణంగా గచ్చిబౌలి, ఐక్య జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఐక్య, బయోడైవర్సిటీ జంక్షన్, హైటెక్ సిటీ మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చూశారు. వర్షం ధాటికి హిమాయత్ నగర్ లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అటు మలక్పేటలోనూ ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్ర నగర్ లో రోడ్డుపై మోకాలి లోతు నీరు నిలిచింది. ములుగు జిల్లాలో వర్షంతో కూడిన భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. మంగపేట మండలం కోమటిపల్లి అడవుల్లో టోర్నడోను తలపించేలా సుడిగాలులు వీచాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుపై విరిగిపడ్డ చెట్లను అటవీశాఖ సిబ్బంది, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. 2 ఏళ్ల క్రితం మేడారం అడవుల్లో బీభత్సం సృష్టించిన తరహాలోనే ఈ భీకర గాలులు వీచాయి. ఎన్ని చెట్లు నేలకూలయ్యని లెక్కించే పనిలో ఉన్నారు అటవీశాఖ సిబ్బంది. గాలివాన బీభత్సం నష్టంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. నష్టం ఏ స్థాయిలో ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భీకర గాలులు ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున ఊపేయడంతో స్థానికులు హడలిపోయారు. బుధవారం తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంటోంది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. అటు ఏపీ విషయానికి వస్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కు అమ్మకానికి తీసుకొచ్చిన వేరుశనగ వర్షానికి తడిచింది. కొంతమేర సరుకు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ కు తీసుకొచ్చిన సరుకు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.